తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లయన్స్ క్లబ్ మెంబర్ దూలుపూడి వెంకటరమణ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ఉమ్మడి కూటమి సభ్యులు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆయన గృహానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ విప్ దాట్ల సుబ్బరాజు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో HDFC బ్యాంక్ మేనేజర్, కాకినాడ రోటరీ క్లబ్ వైద్య సిబ్బంది మరియు మండల జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరూ ముద్దుగా పిలుచుకునే దూలుపూడి బాబీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తన సొంత ఇంటి దగ్గర మరి బ్లడ్ క్యాంప్ పెట్టి సుమారు 70 మంది చేత బ్లడ్ దానం చేసి, అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ పుట్టినరోజు సందర్భంగా సుమారు 70 నుంచి 100 బ్లడ్ శాంపుల్స్ చేయటం, మరి ఊర్లో 100 సార్లు కూడా బ్లడ్ డొనేషన్ చేసిన ఉన్నారు. మరి అదేవిధంగా 101 సారి, అదేవిధంగా మన బాబీ కూడా 82వ సారి ఈ రోజు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. మరి బాబీ తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వెన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన వ్యక్తి బాబీ. కాబట్టి తప్పనిసరిగా ఈ పుట్టినరోజు సందర్భంగా అతనికి కూడా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తనకి ఉన్నతమైన పదవి దక్కాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాం. కాబట్టి తొందరలో అతనికి మన పార్టీ గుర్తిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత వర్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామస్తులు కానీ అనేక గ్రామాల నుంచి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో వచ్చి బాబీకి శుభాకాంక్షలు తెలిపినందుకు మా నియోజకవర్గంలో ఉన్న కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇస్తున్నటువంటి రోటరీ బ్లడ్ బ్యాంక్ కి, డాక్టర్ గారికి, వాళ్ళ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే జనాలందరికీ రక్తదానం గురించి ఆవశ్యకత గురించి తెలియాలి. ఫోన్ చేస్తారు, డాక్టర్ గారు రాశారండి బ్లడ్ తిప్పించండి అని. మనం ఇస్తేనే రక్తం అరేంజ్ అవుద్ది. కానీ అది ప్రజలు వాళ్ళ సొంత ఇంట్లో కూడా అతను ఇవ్వగలిగి ఓపిక కూడా రక్తం ఇవ్వలేకపోతున్నారు. ఆ మార్పు జనంలో రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి మలవారాన్ని ఎవరైతే రక్తదాతలు ఉన్నారో ఈ వేళ రక్తం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మా మిత్రమణుల తరఫున అందరికీ కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ HDFC బ్యాంక్ వారు మేనేజర్ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళు కూడా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కిట్లు ఇవ్వడానికి నిర్ణయించి నిన్న రాత్రి ఫోన్ చేసి చెప్పడం, ఆయనకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాను HDFC బ్యాంక్ వారికి. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.